బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ టీడీపీలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు బావుట ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. కడప జిల్లా కమలాపురం టికెట్ పుత్తా నరసింహారెడ్డికి ఖరారు కావడంతో టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తన అనుచరులతో విజయవాడలో చర్చలు జరిపారు. సాయంత్రం అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇదే విషయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రమేష్ తోనూ వీరశివ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం తన నిర్ణయం ప్రకటించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ టీడీపీలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తుండటంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబావుట ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. కడప జిల్లా కమలాపురం టికెట్ పుత్తా నరసింహారెడ్డికి ఖరారు కావడంతో టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తన అనుచరులతో విజయవాడలో చర్చలు జరిపారు. సాయంత్రం అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇదే విషయంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రమేష్ తోనూ వీరశివ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం తన నిర్ణయం ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. లక్ష్మీ బొమ్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులను చంద్రబాబు నాయుడు ఖరారు చేయడంతో చాలా వరకు అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. ప్రధానంగా నిన్న రాయచోటిలో రేగిన అసంతృప్తి సెగలు ఈ రోజు కమలాపురం నియోజకవర్గానికి చేరుకున్నాయి. కమలాపురం నియోజకవర్గంలో పుత్తా నరసింహారెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వర్గం తీవ్రంగా ఆగ్రహంగా ఉంది. అలాగే మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశిస్తూ వచ్చారు. తనకే చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తారనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే కొన్ని చోట్ల ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నట్లుండి పుత్తా నరసింహారెడ్డి పేరును ప్రకటించడంతో వీరశివారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని తన సహచరులతో చెప్పినట్టు తెలిసింది. అమీతుమీ తేల్చుకోవడానికి వీరశివారెడ్డి నిన్న విజయవాడకు రావడం జరిగింది. అలాగే అటు నుంచి హైదరాబాద్ కు వెళ్లి హైదరాబాద్ లో సీఎం రమేష్ ను కలిసి తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాల్సిందిగా, అందుకు సహకరించాల్సిందిగా సీఎం రమేష్ ను కోరినట్టు తెలిసింది. అంతేకాకుండా హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి తనకు తెలుగుదేశం పార్టీలో టికెట్ వచ్చేలా సహకరించాలని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొంత నిస్సహాయత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే సీఎం రమేష్ మాత్రం ఈ రోజు చంద్రబాబుతో కలిపి తన డిమాండ్ను చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తానని చెప్పడంతో వీరశివారెడ్డి విజయవాడకు చేరుకున్నారు. రాత్రి విజయవాడకు చేరుకున్న అనంతరం తన ప్రధాన అనుచరులు కమలాపురం నియోజకవర్గంలో ఉన్న నేటపల్లి జనార్దన్ రెడ్డి, అలాగే కుప్రంపల్లికి చెందిన మోహన్ రెడ్డి, నల్లింగయ్యపల్లికి చెందిన సత్యం తదితరులందరినీ కూడా పిలుచుకొని హైదరాబాద్ లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఈ రోజు ముఖ్యమంత్రితో కలిసి తమ డిమాండ్ను బలంగా వినిపించాలని, తనకు టికెట్ రాని పక్షంలో పార్టీని వీడేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పే క్రమంలో వీరశివారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరశివారెడ్డి తన అనుచరులందరినీ కూడా పిలిపించుకోవడంతో పాటు ముఖ్యంగా చంద్రబాబును ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా తన టికెట్ కోసము ఆయన ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. తను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నానని వీరశివారెడ్డి చెప్పుకుంటున్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావును గద్దెదించే సమయంలో కూడా తాను ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు అండగా ఉన్నానని, ఆ సందర్భంలో కూడా తాను తనతో పాటు జిల్లాకు చెందిన బ్రిజివేముల వీరారెడ్డి మాజీ మంత్రి అంతా కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా సహకరించామని ఇలాంటివన్నీ చెబుతూ తనకు ఖచ్చితంగా ఈసారి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ను చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే తంబల్లపల్లెకి చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ, అంటే వీరశివారెడ్డికి స్వయాన సోదరైన లక్ష్మీదేవమ్మతో కూడా తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయించుకునేందుకు అక్కడి నుంచి కూడా మద్దతు కోరినట్టు తెలిసింది. అలాగే కొంతమంది చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటు కర్నూలు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం నేతలతో కూడా వీరశివారెడ్డి చర్చించి తనకు టికెట్ వచ్చేలా సహకరించమని చంద్రబాబుకు రికమెండ్ చేయమని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కమలాపురం నియోజకవర్గం
యా చంద్రమోహన్, ఒక నిమిషం ఫోన్ లైన్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి. మనతో మాట్లాడడానికి పుత్త నరసింహారెడ్డి గారు ఉన్నారు. పుత్త నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో మీరు కమలాపురంలో టికెట్ మీకు కన్ఫర్మ్ అయింది. సో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మేము కమలాపురం టికెట్ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు గారు చేశారు. చేసిన తర్వాత మా కాన్ఫరెన్స్ లో ఉండే వాళ్ళందరినీ కూడా నేను కలుపుకొని పోతున్నా. మా వీరశివారెడ్డి గారు కూడా టికెట్ ఆశించాడు. వీరశివారెడ్డి గారిని కూడా మేము మా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయేసి ఆయన కూడా హామీ ఇప్పించున్నాము. ఆయనకైనా ఏదైనా పదవి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే ఉండే అందరినీ కూడా కలుపుకొని పోతున్నామండి. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ పుత్త నరసింహారెడ్డి గారు.